అందరికి స్వాగతం. చాలామందికి నిర్వాణం లేదా నిబ్బాన అనే పదం వినగానే అదేదో సుదూర లక్ష్యంలా అనిపిస్తుంది కదా. అవును. ఎన్నో జన్మల సాధన తర్వాత లభించేది అని చాలామంది అనుకుంటారు. సరిగ్గా. కానీ ఈరోజు మనం పరిశీలించబోయే ఒక మూల గ్రంథం ఆ ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది. నిర్వాణం అనేది కేవలం అంతిమ గమ్యం కాదు. అది ఒక రకంగా చెప్పాలంటే తీవ్రమైన బాధను ఎదుర్కోవడానికి మన చేతిలో ఉన్న ఒక శక్తివంతమైన సాధనమని చూపిస్తుంది. ఖచ్చితంగా చెప్పారు. ఇది కేవలం తత్వశాస్త్రం గురించి కాదు. ఇది బాధలో ఉన్న మనసుకు ఒక ఆచరణాత్మకమైన ఒక ప్రాక్టికల్ టెక్నిక్ను అందించడం గురించి. ఆలోచించండి, ఒక భిక్షువు తీవ్రమైన అనారోగ్యంతో కదలలేని స్థితిలో నొప్పిని భరిస్తూ ఉన్నాడు. అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తికి బుద్ధుడు ఎలాంటి సాంత్వన పంపాడు? కేవలం ఓదార్తు మాటలు కాదు. ఒక మానసిక ఆయుధాన్ని పంపాడు అంటారు. అవును, అదే. ఆ కథే ఈరోజు మన చర్చకు ఆధారం. అవ్. మనం ఈరోజు గిరిమానంబ సుత్తంలోని ఒక భాగాన్ని లోతుగా పరిశీలిద్దాం. ప్రత్యేకంగా నిరోధ సంజ్ఞ అంటే శాంతిని గ్రహించడం అనే భావనపై దృష్టి పెడదాం. సరే, మొదట ఈ బోధన వెనుక ఉన్న సందర్భం గురించి చెప్పండి. ఎందుకు బుద్ధుడు ప్రత్యేకంగా ఈ విషయాన్ని అనారోగ్యంతో ఉన్న ఒక భిక్షువుకు పంపాల్సొచ్చింది? ఆ సందర్భమే ఈ బోధన యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తుంది. గిరిమానంద అనే ఒక భిక్షువు ఆయన తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నాడు. అతని బాధను చూసిన ఆనందుడు బుద్ధుని వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. అప్పుడు బుద్ధుడు అతను త్వరగా కోలుకుంటాడులే అని ఊరడించి పంపలేదు. బదులుగా ఆయన ఒక నిర్దిష్టమైన మానసిక అభ్యాసాన్ని సూచించారు. ఆనందుడితో ఇలా అన్నారు: నువ్వు గిరిమానంద వద్దకు వెళ్ళి నేను చెప్పబోయే 10 రకాలైన గ్రహింపుల గురించి చెప్పు. అతను వాటిని శ్రద్ధగా వింటే అతని వ్యాధి ఉపశమిస్తుంది అని. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఇది శరీరమందు కాదు, ఒక మానసిక చికిత్స. అవును, మానసిక చికిత్స. కేవలం కొన్ని భావనలను వినడం లేదా వాటిపై మనసు నిలపడం ద్వారా వ్యాధి ఎలా తగ్గుతుంది? ఇక్కడే అసలు విషయం ఉంది. శారీరక బాధ ఉన్నప్పుడు మన మనసు ఆ బాధతో పూర్తిగా మమేకమైపోతుంది. నిజమే. నాకు నొప్పిగా ఉంది, ఈ శరీరం నాది, నేను బాధపడుతున్నాను అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. సరిగ్గా ఆ ఆలోచనలే శారీరక బాధను రెట్టింపు చేసే మానసిక బాధను సృష్టిస్తాయి. బుద్ధుడు సూచించిన ఈ 10 గ్రహింపులు ఆ మానసిక పట్టును సడలించడానికి ఉద్దేశించినవి. అంటే మనసును డైవర్ట్ చేయడానికి అన్నమాట. డైవర్ట్ చేయడం అనడం కంటే దానికొక ఉన్నతమైన ప్రశాంతమైన ఆధారాన్ని అందించడం అనొచ్చు. అవి మనసు యొక్క దృష్టిని బాధ నుండి వేరుచేస్తాయి. ఓ, ఓకే. మనం ఈరోజు చర్చించుకోబోయే నిరోధ సంజ్ఞ ఆ 10లో చివరిది. చెప్పాలంటే అత్యంత శక్తివంతమైనది. ఆ సందర్భం వింటుంటే ఆసక్తిగా ఉంది. బుద్ధుడు ఎంత ఆచరణాత్మకమైన పరిష్కారమిచ్చాడో అర్థమవుతోంది. సరే, అసలాయన చెప్పిన ఆ మూల గ్రంథంలోని మాటలేమిటి? ఆ శక్తివంతమైన వాక్యమేంటి? వాక్యం ఇది. ఇదే పరమశాంతి, ఇదే అన్నిటికంటే ఉన్నతమైన లక్ష్యం. అదేమిటంటే అన్ని సంస్కారాలను శాంతపరచడం, ఉనికికి ఆధారమైన వాటన్నిటినీ వదిలివేయడం, తృష్ణను క్షీణింపజేయడం, విరక్తి, నిరోధం, నిబ్బాన. ఇందులో ప్రతి పదం ఒక లోతైన అర్థాన్ని కలిగున్నట్లు అనిపిస్తోంది. అవును, ఇది కేవలం పదాల సమాహారం కాదు, ఒకదాని తరువాత వచ్చే దశల క్రమాన్ని కూడా సూచిస్తోంది. ఈ పదాలు వినడానికి చాలా బరువుగా ఉన్నాయి. మొదటిది సబ్బ సంఖార సమథో, అంటే అన్ని సంస్కారాలను శాంతపరచడం. ఈ సంస్కారాలు అనే పదం మనం తరచుగా వింటాం, కానీ దాని అసలు అర్థమేమిటి? ఇది కేవలం ఆలోచనల కంటే లోతైనదా? ఖచ్చితంగా లోతైనది. సంస్కారాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే మన మనస్సులో నిరంతరం జరిగే కల్పనలు, నిర్మాణ ప్రక్రియలు. ఇందులో ఆలోచనలు, భావోద్వేగాలు, అభిప్రాయాలు, అలవాట్లు అన్నీ ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్పగలరా? తప్పకుండా. నిన్న జరిగిన ఒక వాదన గురించి పదే పదే ఆలోచిస్తూ నేను అలా ఉండాల్సింది, వారు ఇలా ఎందుకు అన్నారు అని మనసులో సీన్లను మళ్లీ మళ్లీ ప్లే చేసుకోవడం ఒక సంస్కారం. అర్థమైంది. అంటే మనం మనసులో నిరంతరం నడిచే సినిమా అన్నమాట. ఆ సినిమాను ఆపడమే మొదటడుగా. ఆపడం కంటే శాంతపరచడం అనడం సరైన పదం. ఒక గాజు పాత్రలో మురికి నీరు ఉందని ఊహించుకోండి. సరే. దాన్ని కదిపినంతసేపు నీరు మురికిగానే ఉంటుంది, కాని దాన్ని నిశ్చలంగా ఉంచితే ఏమవుతుంది? ఆ మురికి నెమ్మదిగా కిందికి చేరుతుంది, నీరు స్వచ్ఛంగా మారుతుంది. సరిగ్గా అలాగే
ఈ సంస్కారాల కదలికను మనం గమనిస్తూ వాటిలో జోక్యం చేసుకోకుండా ఉన్నప్పుడు మనస్సు సహజంగానే శాంతిస్తుంది. ఆ నిశ్శబ్దంలోనే స్పష్టత వస్తుంది. ఓకే. ఆ ఆలోచనల గందరగోళాన్ని శాంతపరిచినప్పుడు మనకొక స్పష్టత వస్తుంది అన్నారు. ఆ స్పష్టత దేని గురించి? అది మనల్ని తర్వాత దశకు తీసుకువెళ్తుంది. సబ్బుపది పటిని సొగ్గో, ఉనికికి ఆధారమైన వాటన్నిటినీ వదిలివేయడం. ఇక్కడ విషయమేంటంటే, మనస్సులోని గందరగోళానికి కారణం మనం కొన్ని విషయాలను నేను, నాది అని బలంగా పట్టుకోవడమే. ఆ పట్టునే ఉపధి అంటారా? మన శరీరం, మన భావాలు, మన జ్ఞాపకాలు, మన అభిప్రాయాలు ఇవన్నీ ఉపదులే. మనం వీటిని మన అస్తిత్వానికి ఆధారాలుగా భావిస్తాం. ఒక్క నిమిషం, ఇది వినడానికి చాలా తీవ్రంగా అనిపిస్తోంది. ఉనికికి ఆధారమైన వాటిని వదిలేయడమంటే కుటుంబాన్ని, బాధ్యతలను వదిలేయడమా? ఇది కేవలం సన్యాసులకు మాత్రమే సాధ్యమా? ఒక సాధారణ వ్యక్తి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది భౌతికంగా వదిలేయడం గురించి కాదు. ఇది మానసికమైన పట్టును వదులుకోవడం గురించి. అంటే ఉదాహరణకు, మనకొక అందమైన ఇల్లుంది. దాన్ని ఆనందించడంలో తప్పులేదు. కాని ఈ ఇల్లే నేను, ఇది లేకపోతే నా జీవితానికి అర్థం లేదు అనేంతగా దానితో మమేకమైపోతే అది ఉపధి అవుతుంది. ఓ, అప్పుడు ఆ ఇంటికి ఏదైనా అయితే మనం తట్టుకోలేం. ఖచ్చితంగా. అదేవిధంగా ఈ శరీరం నాది, కాని నేనే ఈ శరీరం కాదు. ఈ భావనలు నాలో కలుగుతున్నాయి, కాని నేనే ఈ భావనలు కాదు. ఈ సూక్ష్మమైన తేడాను గ్రహించి ఆ మానసిక అనుబంధాన్ని వదులుకోవడమే ఇది. అర్థమైంది. అంటే వస్తువులతో లేదా భావనలతో ఉన్న మన సంబంధాన్ని మార్చుకోవడం అన్నమాట. వాటిని అనుభవించడం, కానీ వాటికి బానిస కాకుండా ఉండటం. దీని తరువాత వచ్చేది తన్హాఖ్యయో, తృష్ణను క్షీణింపజేయడం. అవును. ఒకసారి మనం దేనినీ గుడ్డిగా పట్టుకోనప్పుడు తృష్ణ లేదా తీరని దాహం సహజంగానే బలహీనపడుతుంది. తన్హా అంటే ఎప్పుడూ ఏదో ఒకటి కావాలి, ఉన్నదానితో సంతృప్తి చెందలేని స్థితి. ఉప్పు నీరు తాగడం లాంటిది అంటారు కదా. సరిగ్గా అదే. తాగే కొద్దీ దాహం పెరుగుతుంది కానీ తీరదు. ఒక కోరిక తీరగానే మనస్సు వెంటనే మరో కోరికను వెతుక్కుంటోంది. ఈ నిరంతర అసంతృప్తే దుఃఖానికి మూలం. తన్హాఖ్యయో అంటే ఆ దాహానికి కారణమైన మూలాన్నే ఎండగట్టడం. ఈ తీరని దాహమనే ఆలోచన నిజమే. మనమొక లక్ష్యాన్ని చేరుకోడానికి ఎంతో కష్టపడతాం. అది చేరాక కలిగే ఆనందం కొద్దిసేపే ఉంటుంది. వెంటనే మనసు మరో పెద్ద లక్ష్యం వైపు పరుగులు తీస్తుంది. ఆ ప్రయాణంలో సంతృప్తి అనేదే ఉండదు. బహుశా ఇదేనేమో తృష్ణ అంటే. ఖచ్చితంగా. అది ఒక మానసిక అలవాటు. ఈ అలవాటు బలహీనపడినప్పుడు దాని సహజ పరిణామాలుగా తర్వాతి 2 దశలు వస్తాయి. అవే విరాగో మరియు నిరోధో. విరాగం మరియు నిరోధం. విరాగం, నిరోధం. విరాగం అంటే రాగం, అంటే ఆకర్షణ లేదా అనురక్తి క్షీణించడం. ఒక బట్ట రంగు వెలిసిపోయినట్లు విషయాలు తమ ఆకర్షణ శక్తిని కోల్పోతాయి. నిరోధం అంటే దుఃఖాన్ని సృష్టించే మొత్తం ప్రక్రియ ఆగిపోవడం. కారణం లేనప్పుడు కార్యముండదు కదా. తృష్ణ అనే ఇంధనం లేనప్పుడు దుఃఖమనే మంట పుట్టడానికి ఆస్కారమే ఉండదు. సరిగ్గా. ఇక చివరిగా నిబ్బాన. నిజం చెప్పాలంటే ఈ పదం విన్నప్పుడు నాకెప్పుడో ఒక రకమైన శూన్యం లేదా ఏమీ లేకపోవడం అనే భావన కలిగేది. కాని మీరు వివరిస్తున్న ఈ క్రమాన్ని చూస్తే అది శూన్యం కాదు, ఒక సంపూర్ణమైన ప్రశాంతత అనిపిస్తోంది. మీ అవగాహన సరైనదే. చాలామంది నిబ్బానను తప్పుగా అర్థం చేసుకుంటారు. దాని అసలు అర్థం చల్లారణం లేదా ఆరిపోవడం. ఏవి ఆరిపోతాయి? రాగం, ద్వేషం, మోహం అనే 3 అగ్నులు. అవును. ఒక మంట ఆరిపోయినప్పుడు అక్కడ శూన్యం ఏర్పడదు. ఆ వేడి, ఆ అశాంతి పోయి ప్రశాంతత, చల్లదనం మిగుల్తాయి. నిబ్బాన అంటే ఆ ప్రశాంత స్థితి. ఈ శ్లోకం నిబ్బానను ఒక గమ్యస్థానంగా కాకుండా ఒక ప్రక్రియ యొక్క ఫలంగా వివరిస్తుంది. సంస్కారాలను శాంతపరచటంతో మొదలైన ప్రయాణం అనుబంధాలను వదిలి తృష్ణను చల్లార్చడం ద్వారా ఈ సహజమైన స్థితికి చేరుకుంటుంది. ఈ వివరణ అద్భుతంగా ఉంది. మనం నిబ్బాన యొక్క నిర్వచనాన్ని విడమరిచి చూశాం. ఇప్పుడు మనం అస్సలు ప్రశ్నకొద్దాం. ఇదంతా బాగానే ఉంది, కాని కేవలం ఈ భావనను ధ్యానించడం ద్వారా తీవ్రమైన శారీరక నొప్పితో బాధపడుతున్న గిరిమానందకు ఇది ఎలా సహాయపడుతుంది? ఆచరణలో ఇది ఎలా పనిచేస్తుంది? ఇది అత్యంత కీలకమైన అంశం. బుద్ధుడు గిరిమానందను ఈ నిర్వచనాన్ని బట్టీపొట్టమని చెప్పలేదు. దానిని గ్రహించమని, దానిపై మనస్సును నిలపమని చెప్పారు. తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు మనస్సు సహజంగా ఆ నొప్పి ఉన్నచోటకే వెళ్తుంది.
అవును. శరీరం ఒక జైలులా, నొప్పి ఒక శత్రువులా అనిపిస్తుంది. అదే, మనస్సు నిరంతరం శరీరంతో, నొప్పితో యుద్ధం చేస్తూ ఉంటుంది. ఇది ఉన్న బాధను మరింత పెంచుతుంది. నిజమే, మనం బాధలో ఉన్నప్పుడు ఆ బాధ తప్ప ప్రపంచంలో ఏమీ కనిపించదు. మన ప్రపంచం మొత్తం ఆ నొప్పి చుట్టూనే తిరుగుతుంది. సరిగ్గా అక్కడే ఈ ధ్యానం పనిచేస్తుంది. ఇది మనసు యొక్క దృష్టిని మారుస్తుంది. బాధతో, మార్పుతో నిండిన శరీరం నుండి దృష్టిని మార్చి, మార్పులేని, శాశ్వతమైన, ప్రశాంతమైన ఆ నిబ్బాన స్థితిపై కేంద్రీకరించమని చెప్తుంది. అంటే ఆ భిక్షువు మనస్సులో ఎలా అనుకోవాలి? ఇలా అనుకోవచ్చు. ఈ శరీరంలో నొప్పి ఉంది. ఇది నిజం. కాని ఈ నొప్పికి, ఈ శరీరానికి, ఈ మార్పులన్నిటికీ అతీతమైన ఒక స్థితి ఉంది. అదే పరమశాంతి. అది నా నిజస్వరూపానికి దగ్గరగా ఉంది. అంటే ఇది ఒక రకమైన మానసిక ఆశ్రయం కల్పించడం లాంటిదా? నొప్పి అనే తుఫానులో చిక్కుకున్నప్పుడు శాంతి అనే ఒక దృఢమైన దీవి ఉందని గుర్తు చేసుకోవడం లాంటిదా? ఖచ్చితంగా. ఇది కేవలం పరధ్యానం కాదు. ఇది మనస్సుకు ఒక ఉన్నతమైన వాస్తవికతను పరిచయం చేయడం. అందుకే మూలగ్రంథంలో నిబ్బానను వివరిస్తున్నప్పుడు అక్కడ భూమి, నీరు, అగ్ని, గాలి లేవు, సూర్యచంద్రులు లేరు అని చెప్పబడింది. దానర్థం అది భౌతిక ప్రపంచానికి అతీతమైనదని. అవును. భౌతిక ప్రపంచానికి, దాని నియమాలకు, దానితో ముడిపడి ఉన్న బాధలకు అతీతమైనదని. నొప్పి అనేది శరీరానికి, అంటే భౌతిక మూలకాలకు సంబంధించినది. కాని మనసు ఆ భౌతిక స్థాయిని దాటి ఈ శాశ్వతమైన, మార్పులేని శాంతిని ఒక ఆధారంగా చేసుకున్నప్పుడు శారీరక నొప్పి దాని పట్టును కోల్పోతుంది. ఆ రెండవ బాణం కథలాగా. సరిగ్గా. మొదటి బాణం అంటే శారీరక నొప్పి, తప్పించుకోలేనిది కావచ్చు. కాని మనం దానిపై వేసుకునే రెండవ బాణాన్ని, అంటే మానసిక వేదనను నివారించవచ్చు. ఈ ధ్యానం ఆ రెండవ బాణాన్ని తీసివేస్తుంది. ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది. ఇది నొప్పిని మాయం చేసే మ్యాజిక్ కాదు. నొప్పి ఉన్నప్పటికీ దానివల్ల మానసికంగా కుంగిపోకుండా దృఢంగా నిలబడటానికి సహాయపడే ఒక మానసిక సాధన. ఆ భిక్షువుకు ఆ స్థితిలో కావలసింది అదే కదా? అవును. ఆ ధ్యానం ద్వారా అతను తనను తాను నశించిపోయే శరీరంగా కాకుండా ఆ శాంతి స్వరూపంగా భావించడం మొదలుపెడతాడు. ఇది అతనికి అపారమైన మానసిక బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. మరి కథ ప్రకారం అతనికి నయమైందా? మూలగ్రంథం ప్రకారం ఆనందుడు ఈ 10 గ్రహింపుల గురించి చెప్పగాని గిరిమానంద లేచి కూర్చున్నాడు. అతని వ్యాధి పూర్తిగా నయమైంది అని ఉంది. అంటే ఈ మానసిక అభ్యాసం అంత శక్తివంతమైనదా? అవును. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని నేర్చుకున్నాం. అనారోగ్యంతో ఉన్న ఒక భిక్షువుకు ఉపశమనం కోసం ఇచ్చిన ఒక బోధనను పరిశీలించాం. నిబ్బానంటే ఏదో ఒక ప్రదేశం కాదు. అది మనసులోని కల్పనలను నిశ్శబ్దం చేయడం, అనుబంధాలను వదిలివేయడం, తృష్ణను చల్లార్చడం ద్వారా సహజంగా వ్యక్తమయ్యే ఒక ప్రశాంత స్థితి అని అర్థం చేసుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది కేవలం తాత్విక లక్ష్యం కాదు. ఇది శారీరక, మానసిక బాధల మధ్య కూడా దృఢంగా నిలబడటానికి సహాయపడే ఒక ఆచరణాత్మక ధ్యాన సాధనం అని తెలుసుకున్నాం. ఈ చర్చ ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. మనం ఈరోజు చర్చించుకున్న శాంతిని గ్రహించడమనేది గిరిమానందకు బోధించిన 10 రకాల గ్రహింపులలో ఒకటి మాత్రమే. నిజమే, ఇంకా 9 ఉన్నాయి. అనిత్యత, అనాత్మ, అశుభం వంటి ఇతర గ్రహింపులు. అవి మానవ దుఃఖంలోని వేరువేరు అంశాలను పరిష్కరించడానికి ఎలాంటి శక్తివంతమైన మానసిక సాధనాలను అందిస్తాయి. బహుశా అది మనస్సు కోసం ఒక సంపూర్ణమైన చికిత్సా విధానమేమో. దానిని మనం తిరిగి కనుక్కోవాల్సి ఉంది.